డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే, యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో గట్ హెల్త్ గురించి బాగా వింటున్నాం, దాని ఇంపార్టెన్స్ కూడా. పెద్దవాళ్ళకి సంబంధించి చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, పిల్లలకు కూడా గట్ హెల్త్ ఇంపార్టెన్స్ అనేది ఒకటి ఉంటుందా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి? ఉంటుందండి. ఇప్పుడు అమ్మ వూమ్లో ఉన్నప్పుడే అదొక స్టెరైల్ జోన్, కానీ పుట్టేటప్పుడు ఆ గట్ మైక్రోబయోటాకి ఎట్లా వీళ్ళకి యాక్సెస్ అంటే ఆ డెలివరీ టైంలో అమ్మ దగ్గర ఉన్న సూక్ష్మక్రిములన్నీ పిల్లలు నార్మల్ డెలివరీ అయినప్పుడు అట్లా గట్ మైక్రోబయోటా వీళ్ళకి కాంటాక్ట్లోకి వస్తారు. అదే సిజేరియన్ చేసినప్పుడు ఈ గట్ మైక్రోబయోటాకి ఎక్స్పోజర్ అన్నది ఉండట్లేదు. సో ఇది కూడా ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు పుట్టిన తర్వాత ఒక 6 months to 1 year దాకా ఓన్లీ అమ్మ పాలే ఇవ్వండి అని చెప్తాం కదా. సో దాంట్లో కూడా ఏంటి, అమ్మ పాలలో ఆలిగోసాకరైడ్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ ఆలిగోసాకరైడ్స్ అన్నవి ఈ గట్ మైక్రోబయోటాకి ఆహారం. సో అవి తీసుకొని అవి ప్రాపర్గా కాలనీ ఫామ్ అయినప్పుడు తర్వాత వీళ్ళకి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండట్లేదు అని తెలుస్తుంది. అందుకే అమ్మ పాలు చాలా సేఫ్ అంటారు కదా, ఇది కూడా ఒక కారణం దాంట్లో. ఇదే కాకుండా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మొదట 3 సంవత్సరాలు మనం ప్రాపర్గా పిల్లల్ని గైడ్ చేయగలిగితే వీళ్ళ ఫ్యూచర్ అంతా గట్ హెల్త్ అంతా బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి. కానీ ఆ మొదటి 3 సంవత్సరాలలోనే వీళ్ళకి స్వీట్లు ఎక్కువ వేయడము, వీళ్ళకి అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ వేయడం చేసినామంటే ఆ గట్ మైక్రోబయోటా డ్యామేజ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో పునాదులు అంటాం కదా, ఫౌండేషన్ అన్నది ఆ 3 years ఆర్ సర్వింగ్ యాజ్ ఎ ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ గట్ హెల్త్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. రైట్ అండి.